సెక్షన్ 2022A భూముల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలో నిర్వహించిన రోల్ బ్యాక్ 22A కార్యక్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ భూ వివాదాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల మార్కెట్ యార్డ్ స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయడాన్ని తప్పుబడుతూ ప్రజల సొమ్ముతో పార్టీ ఆఫీసులు నిర్మించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా వేలాది ఎకరాలను 22A జాబితాలో చేర్చడం వల్ల కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ నుంచి 2 ఎకరాలు తీసుకుని పార్టీ ఆఫీసులకు రాయించుకోవడం, వీటన్నిటిని కూడా మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ పార్టీ ఆఫీసులు కట్టే పిచ్చిలో గవర్నమెంట్ ల్యాండ్లు ఎట్లా పడితే అట్లా రాసుకుని వాళ్లే సంవత్సరానికి 1000 రూపాయల లీజు 99 పైసలు అని రాసేసుకుని ఎవరి కాళ్ళు రాసేసుకోవడాన్ని పూర్తి అప్రజాస్వామికంగా మేము భావిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక సెంటు భూమిని, ప్రభుత్వ భూమిని కొనుక్కోవాలన్నా సంశయించాలి, ఆ వెరపు ఉండాలి. ఆ వెరపు లేకుండా ఎకరాలకు ఎకరాలు రాయించేసుకోవడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అదే జరిగింది.